హాయ్ మనం ప్రీవియస్ వీడియోలో పైథాన్ ఫంక్షన్స్ చూసాం కదా. ఈ వీడియోలో ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ని కాల్ చేస్తుంది. అది యాక్చువల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ రాస్తాం, అసలు నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అలాగే ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ అనదర్ ఫంక్షన్. సో ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ఎప్పుడు కాల్ చేస్తుంది అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే మనకి ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఇంట్రడ్యూస్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసా. ఇంట్రడ్యూస్ లో నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి రాసా. తర్వాత అదే ఫంక్షన్ ఏం చేస్తుంది, గ్రీట్ నేమ్. సో గ్రీట్ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ఓకే, గ్రీట్ నేమ్, ఇక్కడికి వచ్చిన నేమ్ని ఇది ప్రింట్ హలో నేమ్. ఓకే, సో హలో, మనం ఇచ్చిన నేమ్ వెంకట్ అయితే హలో వెంకట్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫంక్షన్ ఇంట్రడ్యూస్ అనే ఫంక్షన్ గ్రీట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. సో వెంకట్ హలో వెంకట్ అని చెప్పి మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి కోడ్ని చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేస్తున్నాము, ఇంట్రడ్యూస్ అనే ఫంక్షన్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, డెఫ్ ఇంట్రడ్యూస్. సో ఈ ఇంట్రడ్యూస్ ఫంక్షన్ లో మనం సో నేమ్ ఈక్వల్స్ టు, సో డైరెక్ట్గా నేమ్ అవ్వచ్చు, లేదంటే మనం ఇన్పుట్గా తీసుకున్నాం. ఇన్పుట్, సో కీబోర్డ్తో ఎంటర్ చేసేటట్టు ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ నేమ్. ఓకే, సో ఇప్పుడు గ్రీట్ అనే ఫంక్షన్ కాల్ చేద్దాం. ఓకే, సో మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి, గ్రీట్. సో అందులో ఆర్గ్యుమెంట్ ఏం పంపిద్దాం, నేమ్ని ఆర్గ్యుమెంట్గా పంపిద్దాం. రైట్, నేమ్. సో ఇక్కడికి ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు గ్రీట్ ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. డెఫ్ గ్రీట్. సో ఇక్కడ గిఫ్ గ్రీట్ ఏం తీసుకుందాం, ఈ నేమ్ని రిసీవ్ చేసుకోవడానికి. సో డైరెక్ట్గా నేమే తీసుకుంటున్నాను, లేదనుకుంటే మీరు కస్టమర్ అని చెప్పి వేరియబుల్స్ తోటి సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, పారామీటర్ కస్టమర్గా తీసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ హాయ్ కామా. సో ఇక్కడికి వచ్చిన కస్టమర్ అంటే నేమ్ వచ్చి కస్టమర్ పారామీటర్లో సేవ్ అవుతుంది కదా. కస్టమర్ కామా వెల్కమ్ టు యూ. ఓకే, ఓకే, సో ఇక్కడ ఒక స్పేస్ తీసుకున్నాం హాయ్ తర్వాత, దీని తర్వాత ఒక స్పేస్ తీసుకున్నాం. రైట్, సో ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇంట్రడ్యూస్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఇప్పుడు అసలు కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని చూద్దాం, లేవు. ఇప్పుడు ఇంట్రడ్యూస్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో ఎంటర్ నేమ్ వెంకట్. సో హాయ్ వెంకట్ వెల్కమ్ టు విఎల్ఏ ట్రైనింగ్ అని వచ్చింది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ కర్సర్ ఎక్కడికి వచ్చి ఇంట్రడ్యూస్ ఇక్కడే రాసేసాం అనుకున్నాం. ఓకే, సో ఇక్కడే ఫంక్షన్ కాల్ చేసేసాం. సో ఇంట్రడ్యూస్, సో ఫస్ట్ ఇంట్రడ్యూస్ రన్ అవుతుంది. సో ఇంట్రడ్యూస్ ఫంక్షన్ ఎక్కడ ఉంది మనకి, ఇది. ఓకే, ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఇందులో నేమ్ ఇన్పుట్ ఎంటర్ నేమ్ అని వచ్చింది కదా. ఇప్పుడు గ్రీట్ నేమ్. ఓకే, సో ఇక్కడ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత గ్రీట్ నేమ్. ఇప్పుడు గ్రీట్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. గ్రీట్, ఈ నేమ్ వచ్చి కస్టమర్లో సేవ్ అవుతుంది. సో ప్రింట్ హాయ్, సో కస్టమర్ వెల్కమ్ టు విఎల్ఏ ట్రైనింగ్. రైట్, సో వాహన్ వెల్కమ్ టు విఎల్ఏ ట్రైనింగ్.
తర్వాత రైట్. సో తర్వాత చూసుకున్నట్టయితే ఫ్యాక్టోరియల్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? మనం 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4, ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చామనుకో, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. ఓకే, ఎంత ఆన్సర్ వస్తుందో. సో 5కి ఫ్యాక్టోరియల్ వచ్చి 120. ఇది యాక్చువల్గా ఏంటంటే దీన్ని రికర్షన్ ప్రోగ్రామ్ అంటారు అనమాట. రికర్షన్ అంటే ఫంక్షన్ అదే ఫంక్షన్ కాల్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా? ఓ ఫంక్షన్ ఉందంటే ఆ ఫంక్షన్ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అదే ఫంక్షన్ని కాల్ చేసుకుంటుంది. ఎక్కువగా ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్స్, ఫిబొనాచి సిరీస్ పర్పస్ ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు అనమాట. సో ఎగ్జాంపుల్ పర్పస్ అయితే ఫిబొనాచి సిరీస్, ఫిబొనాచి అంటాం కదా, అలాగే ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్స్ ప్రోగ్రామ్ గురించి ఈ ప్రోగ్రామ్ని ఎగ్జాంపుల్ పర్పస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏంటిది? మనకి రికర్షన్ పర్పస్. ఏ ఫంక్షన్ కెన్ కాల్ ఇట్ సెల్ఫ్ ఎలిగెంట్లీ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ లైక్ క్యాలిక్యులేటింగ్ ద ఫ్యాక్టోరియల్స్ అండ్ ఫిబొనాచి సిరీస్. రైట్. సో కోడ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రైట్. సో ఒకసారి కోడ్ రన్ చేద్దాం 20, లేకపోతే ఇన్పుట్ ఇచ్చుకుందాం ఎంత కావాలో అంత. ప్రింట్ ఇన్పుట్. ఓకే, మాన్యువల్గా వాల్యూని ఎంటర్ చేద్దాం. ఇక్కడ రిజల్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ వాల్యూ అని తీసుకున్నాను. వాల్యూ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ అని చెప్పి తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం కోడ్ను రన్ చేస్తున్నాం. ఇక్కడ నేను 6 అని ఇచ్చాను. 6 ఫ్యాక్టోరియల్ మనకు రావాలి. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన 6 వాల్యూని అది క్యారెక్టర్గా తీసుకుంటుంది. ఓకేనా? అందుకని వచ్చిన వాల్యూని మనం ఇంట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? ఇంట్ ఆఫ్ ఇంట్. సో ఇప్పుడు 6 ఇస్తున్నాను. సో 720. 6 ఫ్యాక్టోరియల్ ఎంత? 720. ఇప్పుడు కోడ్ని అంటే ఇక్కడ రికర్షన్ రన్ అవుతుంది. రికర్షన్ ఏ విధంగా రన్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ వరకు అయితే క్లారిటీ ఉంది కదా. వాల్యూ ఇంటూ ఇన్పుట్ ఎంటర్ నెంబర్. సో రిజల్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ వాల్యూ ఇంటూ రిజల్ట్. సో రిజల్ట్ను ప్రింట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ వాల్యూ అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ కింద వాల్యూని ఇచ్చాం. ఓకే, ఈ వాల్యూ ఇన్పుట్గా ఎంత ఇస్తామో ఆ వాల్యూ వచ్చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్కి వస్తుంది. ఈ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో డిఫైన్ ఫ్యాక్ట్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకే, ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్. ఇక్కడ నా ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఫ్యాక్ట్. సో ఇఫ్ ఎన్ డబల్ ఈక్వల్స్ టు 0. సో 0 ఫ్యాక్టోరియల్ బాగా గుర్తుపెట్టుకోండి. 0 ఫ్యాక్టోరియల్ 1. ఓకేనా? అది ఎలా వచ్చిందో నాకు తెలీదు. సో రిటర్న్ మనకి చిన్నప్పుడు మ్యాథ్స్లో బాగా ఉంది. 0 ఫ్యాక్టోరియల్ ఎంత అని అడుగుతారు కదా. రిటర్న్ 1. హాలో ఎవరైనా 0 ఇన్పుట్గా ఇస్తే ఏంటిది ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, ఎల్స్ హాల 0 అవ్వకుండా ఉంటే రిటర్న్ n స్టార్. సో n స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే 0 అయ్యేంత వరకు అంటే 1 అయ్యేంత వరకు ఇటరేట్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు నేను n వాల్యూ వచ్చేసి 2 ఇచ్చాను. సో ఇఫ్ n డబుల్ ఈక్వల్స్ టు 0 కాదు కదా, అందుకని ఎల్స్ రిటర్న్ n స్టార్ అంటే 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1. సో n మైనస్ 1 ఎంత? 1. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ దీన్ని రన్ చేస్తాను. రైట్. సో ఫైనల్గా వచ్చేసి మనకి మల్టిప్లికేషన్ జరిగి మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్. సో మనం తీసుకున్న ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఫ్యాక్ట్ మనం క్రియేట్ చేసుకుంది. సో ఇప్పుడు నేను 3 ఇస్తున్నాను. సారీ, ఇక్కడ స్మాల్ అని. సో 3 ఫ్యాక్టోరియల్ ఎంత? 1 ఇంటూ 2 ఇంటూ 3 6.
ఇంకా ఫంక్షన్స్ చూద్దాం. సో ఏరియా క్యాలిక్యులేటర్ ఇది ఆల్రెడీ మనం చూసాం. సో దీని పర్పస్ మనకు ఈ కోడ్ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాము. కాకపోతే ఇక్కడ సో ఫంక్షన్ తోటి కాల్ చేసుకుంటున్నాం. గెట్ షేప్ అండర్ స్కోర్ ఏరియా. సో గెట్ షేప్ అండర్ స్కోర్ ఏరియా, షేప్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ షేప్ రెక్టాంగులర్ ఆర్ ట్రయాంగిల్. ఓకే, సో ఇఫ్ మనం ఎంటర్ చేసిన ఇది రెక్టాంగిల్ అయితే ఇఫ్ షేప్ ఈక్వల్స్ టు రెక్టాంగిల్, లెంత్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ లెంత్, విడ్త్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ విడ్త్, ఏరియా ఈక్వల్స్ టు క్యాలిక్యులేట్ అండర్ స్కోర్ రెక్టాంగులర్ అండర్ స్కోర్ ఏరియా. సో క్యాలిక్యులేట్ అండర్ స్కోర్ రెక్టాంగులర్ ఏరియాని కాల్ చేస్తుంది. లెంత్ విడ్త్ వచ్చేసి రిటర్న్ వచ్చేసి లెంత్ ఇంటూ విడ్త్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో తర్వాత షేప్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ అయితే సో క్యాలిక్యులేట్ ట్రయాంగిల్ ఏరియాని కాల్ చేస్తుంది. తర్వాత అలా మనం ఇచ్చింది ఇన్వాలిడ్ షేప్ అయితే రిటర్న్. ఓకే, ప్రింట్ ద ఏరియా ఈజ్ ఏరియా. సో రెక్టాంగిల్ ఇస్తున్నాను. ఫస్ట్ మనకి ఏమి గెట్ అండర్ స్కోర్ షేప్ అండర్ స్కోర్ ఏరియా ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఈ ఏరియా ఫంక్షన్లో మనకి షేప్ ఈక్వల్స్ టు సో ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ ఇది రన్ అవుతుంది. ఎంటర్ షేప్ రెక్టాంగిల్ ఇచ్చింది రెక్టాంగిల్ కాబట్టి మనకి ఇప్పుడు ఏ ఫంక్షన్ కాల్ చేస్తుంది? సో రెక్టాంగిల్ కాబట్టి ఇప్పుడు మనకి ఇన్పుట్ వాల్యూస్ సో ఎంటర్ లెంత్ ఎంటర్ విడ్త్ అని చెప్పి అడుగుతుంది. తర్వాత వచ్చి ఏరియా ఈక్వల్స్ టు క్యాలిక్యులేట్ అండర్ స్కోర్ రెక్టాంగులర్ ఏరియాని ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది. అలాగే రిటర్న్ లెంత్ ఇంటూ విడ్త్. ఓకే, సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడికి ఏ వాల్యూ వస్తుంది? ఏరియా ఈక్వల్స్ టు ఇక్కడ క్యాలిక్యులేట్ అయిన ఏరియా వస్తుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడతోటి ఈ బ్లాక్ ఎండ్ అయిపోతుంది కదా. మనం రెక్టాంగిల్ ఇస్తే ప్రింట్ ఏరియా ఈజ్ ఏరియా, ఇక్కడ నుంచి రిటర్న్ అయిన వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది కదా. సో 4 3 4 ఇచ్చాను. సో ద ఏరియా ఈజ్ 6.0. సో ఎక్స్ ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఇన్వాలిడ్ షేప్ ప్రింట్ అవుతుంది. సో ఎల్స్ సో ఈ బ్లాక్ ఫాల్స్ అయింది, ఈ బ్లాక్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ ప్రింట్ ఇన్వాలిడ్ షేప్ అని చెప్పి మనకి ప్రింట్ అయింది. యూజర్ అథెంటికేషన్ ఇది కూడా మనం చూసాము. సో ఏంటి? లాగిన్ ఫంక్షన్ ఫస్ట్ లాగిన్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ గెట్ యూజర్ నేమ్ అండర్ స్కోర్ పాస్వర్డ్. సో కోడ్ని అర్థం చేసుకోండి. లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈక్వల్స్ టు గెట్ అండర్ స్కోర్ యూజర్ నేమ్ అండర్ స్కోర్ పాస్వర్డ్. సో దీన్ని కాల్ చేస్తుంది. కాల్ చేసినప్పుడు మనకి యూజర్ నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ పాస్వర్డ్ రిటర్న్ యూజర్ నేమ్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్లోకి వచ్చి యూజర్ నేమ్ పాస్వర్డ్లోకి వచ్చి పాస్వర్డ్ సేవ్ అవుతుంది. ఓకే, తర్వాత ఇఫ్ చెక్ అండర్ స్కోర్ క్రెడెన్షియల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్. సో if username equals to admin and password equals to secret, return true. సో లాగిన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగ్ అనుకో, యాక్చువల్గా మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ సేవ్ అయ్యింది. సో మనం ఎంటర్ చేసే వాల్యూస్ సేమ్ ఉంటే మనకి రిటర్న్ ట్రూని రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఏ కామా బి ఈక్వల్స్ టు 10, 30 ఇలా కూడా మనం సేవ్ చేయొచ్చు. ఏను ప్రింట్ చేస్తున్నాను 10, బిని ప్రింట్ చేస్తున్నాను 30. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో లాగిన్ యూజర్ నేమ్ వచ్చేసి వెంకట్ ఇస్తున్నాను. సో పాస్వర్డ్ వచ్చేసి బిఎల్ఆర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి మనకి. లాగిన్ ఇస్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని చెప్పి మనకి ప్రింట్ అవుతుంది కదా. సో ఇన్వాలిడ్ ఎందుకు ఇన్వాలిడ్? యాక్చువల్గా ఇక్కడున్న ఇది యాక్చువల్గా సిస్టంలో సేవ్ అయిన యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ అండ్ పాస్వర్డ్ ఈజ్ సీక్రెట్. మనం ఇచ్చింది మాత్రం
ఇక్కడ విఎల్ఆర్ వెంకట్, విఎల్ఆర్